ఓం నమ శివాయ. నా పేరు వాసిరెడ్డి శ్రీనిబాబు. నేను ఈ శివమాల 25 సంవత్సరాల స్వామి. ఇది 25వసారి నేను వేయటం. ఈ శివమాల 92 అంటే 1992 నుంచి స్టార్ట్ చేసామండి. శ్రీశైలంలో ఈవోగా ఉన్నటువంటి శంకర్ రెడ్డి గారు ప్రథమంగా ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఆయనతో పాటు మేము వేసామండి. తాండూరు ఏరియా నుండి మేము స్టార్ట్ చేసాం ఫస్ట్. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూగా జరుగుతూనే ఉంది స్వామి. సో ఈ శివమాలలో ఫస్ట్ ఏంటంటే మేము వేసినప్పుడు ఏదో సరదాగా అన్నట్టుగా ఉండింది, కానీ ఆ భక్తి రాను రాను అనేది ఒక రకంగా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఆ 41 డేస్ అనేది దీక్ష సరైన గురువు దగ్గర వేసుకొని ఆ గురువుని అనుసరిస్తూ మనకు ఈ దీక్షలో నియమాలతో ఉంటూ ప్రతి ఒక్కరు ఫస్ట్ నియమాలు పాటించాలి. నియమాలు పాటించకుండా ఈ శివమాల అనేది వేయటం అనేది వ్యర్థంగా అవుతుంది. ఎక్కువగా మాట్లాడుకోవటం కానీ ఇతరత్ర ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. మనకు మానసికంగా కూడా మనకు ప్రశాంతత అనేది పెరుగుతుంది. ఆధ్యాత్మిక శక్తి అనేది మనకు అలవడుతుంది. ఎవరితో ఎలా మెలగాలనేది అది అలవడుతుంది. మన ఇంటి వారికి, తోటి వారికి, అందరికి కూడా మనం ఎంతో ఉపయోగపడిన వారం అవుతాము. ఈ శివమాలే కానీ లేకపోతే అయ్యప్ప మాల అయినా సరే. అయ్యప్ప మాలని అది 11వసారి అయిపోయింది స్వామి. పోయిన డిసెంబర్ 7కి నాకు 11వసారి అయిపోయింది. ఇది శివమాల, ఇది 25 జరుగుతుంది స్వామి. సో నాకు 20 సంవత్సరాల నుంచి నేను నేర్చుకున్నది మాత్రం ఎంత మనము దైవికంగా దైవం పైన ఈ 41 డేస్ నిష్టగా, అంటే నిష్ట అనేది వేరు స్వామి, మానసిక నిష్ట అనేది చాలా ఇంపార్టెంట్. మానసిక అనేది నిష్ట అనేది మనకు లేకపోతే ఈ బాహ్య నిష్టలన్నీ కూడా వేస్ట్. కాబట్టి మానసికంగా అనేది ప్రతి ఒక్క మాటలో, ఉచ్చారణలో కూడా స్వచ్ఛత అనేది ఉండాలి. అది నేర్చుకోవాలి. ప్రశాంతంగా జపం టైం దొరికినప్పుడల్లా జపం చేసుకుంటూ శివ పంచాక్షరి స్తోత్రం అనేది మానసిక జపం. లోపల ఎప్పుడు ప్రతి అడుగున మానసిక జపం అనేది మనకు జరుగుతూ ఉండాలి స్వామి. అలా జరిగిన తర్వాత ఈ 41 డేస్ మనం సద్వినియోగపరచుకొని ఆ దీక్ష అనేది దిగ్విజయంగా కంప్లీట్ చేసుకొని శ్రీశైలం వెళ్ళేసి జ్యోతిర్మణిని సమర్పించి ఆ స్వామి కరుణ కటాక్షాలతో మనం తిరిగి మన సన్నిధానానికి చేరుకుంటాం స్వామి. ఇది ముఖ్యం స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.